లాస్ట్ వీడియో కంటిన్యూషన్. ఇంకా అలా చాలా గొడవ అయ్యాక మా ఆయనకి అడిగారు మా బావగారు, మరి నువ్వు ఏమనుకుంటున్నావురా, ఏం చేస్తావు అనుకుంటున్నావు, మీ అమ్మ అయితే మీ ఆవిడ ఇంకా ఇంకా బాధలు పెట్టిద్ది, నీ ఆలోచన ఏంటి అని. వాళ్ళ అమ్మాయిని అయితే మీ ఇంటికి పంపనంటున్నారు, ఇన్ని బాధలు పెడితే వాళ్ళే కాదు ఎవ్వరూ పంపించరని అన్నారు. ఇంకా మా ఆయన అయితే మేము బయటికి వెళ్ళిపోతాం అన్నయ్య, మా ఆవిడని ఇక్కడ పెట్టను, నా భార్య నాకు కావాలి అని చెప్పాడు. సో ఇంకా మేము బయట ఉండేవాళ్ళం, రెంట్కి హౌస్ తీసుకొని అదే ఊర్లో. మా ఆయన రోజు మా అత్తగారి దగ్గరికి వెళ్ళి ఆవిడకి కావాల్సినవన్నీ ఇచ్చి వచ్చేవారు. సో నేను కూడా ఫెస్టివల్స్కి ఇంకా ఏదైనా మా ఇంట్లో స్పెషల్స్ ఉన్నప్పుడు క్యారేజ్ పెట్టేదాన్ని మా అత్తగారికి. అలా 6 months ఉన్నాం రెంట్ హౌస్లో. 6 months తర్వాత నేను మళ్ళీ కన్సీవ్ అయ్యాను. అయితే నాకు 4th months వచ్చిన తర్వాత సర్వీస్కి స్టిచ్చెస్ వేయాలని చెప్పారు. స్టిచ్చెస్ వేసిన తర్వాత బెడ్ రెస్ట్లో ఉండాలి, పనులు ఏమీ చేయకూడదని చెప్పారు. అయితే మా ఆయన మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అని అన్నారు. నేను మా అమ్మకి చెప్పాను. మా అమ్మ అయితే ఒప్పుకోలేదు, రావద్దు అక్కడే ఉండండి అని చెప్పింది. కొన్ని రోజులు తర్వాత ఒప్పించి వెళ్ళిపోయాం. హౌస్ రెంట్కి తీసుకున్నాక కొన్ని సామాను మా అత్తగారికి ఇచ్చేసి కొన్ని సామాను అక్కడే పెట్టాం. మా ఆయన కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవాడు, ఆర్టీసీలో చేసేవాడు. అయితే మళ్ళీ సెకండ్ టైం కూడా 7th monthలోనే డెలివరీ అయిపోయింది, పాప పుట్టింది. పాప అయితే 5 days ఉంది. పాపని రాజమండ్రి నెస్ట్ హాస్పిటల్లో జాయిన్ చేసాం. ఈసారి డెలివరీ అయినప్పుడు మా అత్తగారు వచ్చి ఉండిపోయింది మా దగ్గరే. మా ఆయన రోజు రాజమండ్రి నుంచి చోడవరం రోజు వచ్చి వెళ్ళేవారు. అప్పుడు కూడా మా ఆడపడుచు ఏమీ పట్టించుకోలేదు. అయితే ఒకరోజు వర్షం వస్తుందని చెప్పి మా ఆయన రాజమండ్రిలో మా పెద్ద మావయ్య గారి అమ్మాయి ఉండేది అక్కడే ఉన్నాడు. ఇంకా మా ఆయన ఒక రకంగా చెప్పాలంటే పెద్ద మావయ్య గారి అమ్మాయి అయినా మా ఆయనకి సొంత అక్కలా చూస్తుంది. నాకు ఫస్ట్ టైం డెలివరీ అయినప్పుడు కూడా నాకు వేడి నీళ్ళని పాలని పంపించేది. చంటి బిడ్డ తల్లి అయినా వచ్చేది నా దగ్గరికి నాకు ఫస్ట్ టైం డెలివరీ అయినప్పుడు. అయితే మా ఆయన రోజు చోడవరం నుంచి వస్తున్నాడని తెలిసి, రోజు ఎందుకురా అక్కడికి వెళ్ళి వస్తున్నావు, నేను పోయాను అనుకున్నావా, నేను ఇక్కడే ఉన్నాను కదా, నీకంత కష్టం ఎందుకురా, పాపని బాక్స్లో నుంచి తీసే వరకు ఇక్కడే ఉండని చెప్పింది. ఇంక అక్కడే ఉంచుకుంది. ఆ రోజు ఒక ఆడపడుచుగా చేసేవన్నీ ఆ వదినే చేసేది. ఆ వదిన రుణం అయితే ఎప్పటికీ మర్చిపోను నేను. సో పాపకి ఆ రోజు నైట్ నుంచి సీరియస్ అయింది. ఇంకా మార్నింగ్ మా ఆయనకి డాక్టర్ ఫోన్ చేసి తొందరగా రమ్మని చెప్పి మా ఆయన కంగారుగా వెళ్ళాక పాప కండిషన్ చెప్పి చూపించారంట. అయితే పాప పుట్టినప్పుడు ఏడ్చింది అంతే. ఇంకా